మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. దేశంలో రాజకీయాలు ఏ విధంగా సాగుతున్నాయో మనందరికీ తెలుసు. కానీ ఈ దేశంలో ప్రజాస్వామిక విలువలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లేదా వాక్ స్వాతంత్ర్యం ఇవన్నీ కూడా ఈ రోజున నిజంగా బతికున్నాయా, ఎప్పుడో చచ్చిపోయాయా? అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? బుధవారం నాడు భూపాలపల్లి టౌన్ నడిబొడ్డున ఒక సోషల్ యాక్టివిస్టు చంపివేయబడ్డాడు. దారుణంగా వెంటబడి వేటాడి అతన్ని కత్తులతో చంపివేశారు. రాజలింగమూర్తి అనే సోషల్ యాక్టివిస్ట్. ఈ ఘటన జరిగిన వార్త వైరల్ అయింది. తెలిసినప్పటి నుంచి కూడా ఇందులో ఉన్నటువంటి రాజకీయాలు ఏమిటి, ఎవరు దీని వెనక ఉండి ఉండవచ్చు ఏమిటి అనేది అందరూ అనుమానాలు, అందరి బాణాలు ఒకవైపే ఎక్కువ పెట్టబడ్డాయి. ఆ విషయం దగ్గరికి వద్దాం. అయితే ముందు ఏమిటంటే ఒక దిగ్భ్రాంతి కలిగించినటువంటి విషయం, చాలా విషాదం కలిగించినటువంటి విషయం. ఈ దేశంలో నిజాలు తెలుసుకోవడానికి లేదా అధికారంలో ఉన్నటువంటి వారి మీద ఒక ఆరోపణ చేయడానికి ఎవరైనా ముందుకు రాగలరా? అలా వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ హత్యకు గురైనటువంటి ఈ రాజలింగమూర్తి సోషల్ యాక్టివిస్టు, ఆయన ఏం చేశాడు? గతంలో డైరెక్ట్గా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినాయకుడు కె చంద్రశేఖరరావు, అలాగే మరికొద్ది మంది ప్రముఖులు, వాళ్ళలో మాజీ ఎమ్మెల్యే ఆయన గండ్ర వెంకటరమణారెడ్డి, ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ రాజలింగమూర్తి చేసినటువంటి ఆరోపణ ఏమిటి, లేదా ఒక పిటిషన్ వేశాడు. అదేమిటయ్యా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా అవకతవకలు జరిగాయి, అక్కడ అవినీతి జరిగింది అనేది దీని మీద విచారణ చేయాలి అని చెప్పి ఆయన పిటిషన్ వేయడము. సరే, దాని మీద విచారణ జరిగిందా, జరుగుతున్నదా, ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది పక్కన పెడితే ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళనే ఆయన బోనెక్కించాడు. కేసీఆర్తో సహా, హరీష్ రావుతో సహా అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ సోషల్ యాక్టివిస్ట్ హత్య జరిగింది. నిన్న కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దోషులు ఎవరైనా సరే మేము వదలము అని చెప్పేసి ఆయన చెప్పాడు. సరే, దోషుల్ని పట్టుకుంటారా లేదా? అసలు కాళేశ్వరంలో ఇన్ని లక్షల కోట్ల అవినీతి జరిగింది, అది ఇది అని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మరి ఇన్ని నెలలు గడిచిన తర్వాత, సంవత్సరం అయిపోయింది, ఏం చేశారు వీళ్ళంతా? ఏ అవినీతి ఆరోపణల్ని రుజువు చేయగలిగారు? ఏ కమిటీ ఏ రిపోర్ట్ ఇచ్చింది? ఇగో ఇది కూడా అలాగే వెళ్ళిపోవచ్చు. సోషల్ యాక్టివిస్ట్ హత్య జరిగింది. ఆ సోషల్ యాక్టివిస్టు ఫలానా వ్యక్తుల మీద, అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆయన ఆరోపణలు చేశాడు. కాబట్టి వాళ్ళ మీదే ప్రశ్న చిహ్నాలు అనేటటువంటివి తలెత్తేటటువంటి అవకాశం, వాళ్ళకు వ్యతిరేకంగానే ప్రశ్న చిహ్నాలు తలెత్తే అవకాశం ఉంది కదా. సో మిత్రులారా, ఇక్కడ విషయం ఏమిటంటే నిజంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దోషుల్ని పట్టుకుంటారా లేదా, వాళ్ళని నిజంగా బోనెక్కిస్తారా లేదా, ఎవరు హత్య చేసింది ఏమిటి అనేటటువంటి నిజాలు నిగ్గు తేలుస్తారా లేదా, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు ఈ దేశంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఒక వ్యక్తి నిజాలు తెలుసుకోవడానికి ఒక ఆర్టీఐ యాక్ట్ ఉంది. దాంట్లోకి వెళ్ళి నిజాలు తెలుసుకోవడానికి ఒక పిటిషన్ వేయొచ్చా? కొన్ని ప్రశ్నలు వేయొచ్చా? ఎవరైనా అసలు ఇంక చేయగలరా? ఇట్లా అంటే నిజంగా వాళ్లే చంపారా లేదా అనేటటువంటిది ఇవన్నీ కూడా అనుమానాలు. అధికార పార్టీ వారు ఆరోపిస్తున్నటువంటిది. వాళ్ళు హత్యకు గురైనటువంటి ఫ్యామిలీ కూడా ఇదే విషయాన్ని ఆరోపిస్తుంది, వాళ్లే చేయించి ఉంటారని. ఎందుకంటే డైరెక్ట్గా ఈయన అధికారంలో ఉన్నటువంటి ప్రముఖుల మీదే ఆరోపణలు చేశాడు కాబట్టి. నిజంగా మనం కళ్ళతో చూసాము గతంలో ఆ మేడిగడ్డ బ్యారేజ్, ఆ పిల్లర్స్ ఏ విధంగా సింక్ అయ్యాయి ఏమిటి,
దాంట్లో చాలా అవినీతి జరిగింది అనేటటువంటిది, లోపాలు చాలా జరిగాయి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ ఆ నిజాలు ఏవి బయటికి రాలేదు ఇంకా. ఆ సత్యం వెలుగు చూస్తుందో లేదో తెలియదు. కానీ సత్యం కోరుకునేటటువంటి వాడు వధింపబడతాడు ఈ దేశంలో. వాడు ఎవడైనా సరే సత్యం వద అని అంటారే, ధర్మం చెర అని అంటారే, అదే అవుతుంది. లేదు వాళ్ళ మీద దోషం వెళ్ళిపోయి, వాళ్ళ మీద నేరం వెళ్ళిపోయి, వాళ్ళు దోషులుగా నిలబడడం కోసం అతన్ని మరొకళ్ళు ఎవరైనా చంపారా, అది కూడా జరిగి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ ఎవరు చంపారు అనేటటువంటిది కాదు. చనిపోయినటువంటి వ్యక్తి, హత్యకు గురైనటువంటి వ్యక్తి ఎవరు? ఒక సోషల్ యాక్టివిస్టు, నిజాలు తెలుసుకోవాలని ఆకాంక్ష ఉన్నటువంటి, సత్యం కోసం అలమటించినటువంటి ఒక స్వతంత్ర వ్యక్తి. అలాంటి స్వతంత్ర వ్యక్తులకు ఈ దేశంలో ఇసుమంతైనా చోటు ఉందా లేదా అనేదే ఈ ఘటన మనకి గుర్తు చేస్తుంది. ఈరోజు అన్ని పేపర్లలోనూ కూడా ఈ వార్త వచ్చింది మిత్రులారా. అందుకనే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా నాకు కలిగినటువంటి విషాద భావం లేదా ఆవేదన వ్యక్తం చేస్తున్నానన్నమాట. ఇందులో దోషులు ఎవరు ఏమిటి అనేటటువంటి విషయం జోలికి మనం పోనక్కర్లేదు. కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా అవినీతులు చేస్తారు. అవినీతి అనేటటువంటిది జరుగుతుంది. ఆ అవినీతిని బయటపెట్టడానికి కొందరు స్వతంత్రంగా పనిచేస్తారు. దర్యాప్తు సంఘాలన్నీ కూడా చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటాయి. కానీ కొందరు ఇండిపెండెంట్ వ్యక్తులే కొన్ని నిజాలని బయటకు తీసుకొస్తారు, వెలుగులోకి తీసుకొస్తారు. ఇలాంటి ఘటనలు జరిగితే అలాంటి ఇండిపెండెంట్ వ్యక్తులు ముందుకు రాగలరా? మరి ఈ దేశంలో స్వతంత్రం ఉందా, స్వేచ్ఛ ఉందా, ప్రజాస్వామ్యం ఉందా? ఏమిటి? ఈ హత్యకు ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు మేము, ఎందుకంటే ఆ అవతల వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి వీళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఎవరు అధికారంలో ఉన్నా ఏం చేసినా ఇది ఈ రోజున కాదు. ఆర్టీఐ యాక్టివిస్టులను ఎంతోమందిని చంపేసినటువంటి ఘటనలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. చాలా చాలా సందర్భాల్లో జరిగాయి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని, పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళని, పాలకులని నిజాలు అడిగినందుకు, వాళ్ళ మీద కేసులు వేసినందుకు, వాళ్ళ మీద పిటిషన్లు వేసినందుకు వాళ్ళు జైళ్ల పాలయ్యారు లేదా హత్యకు గురయ్యారు. ఎన్నో ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరిగింది నిజంగా దారుణం. అందరూ కూడా ఈ దేశంలో స్వతంత్రం ఉంది, ఈ దేశంలో స్వేచ్ఛ ఉందని మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. దోషులు ఫలానా అని చెప్పడం కాదు, దోషులు ఎవరో నిర్ధారించి త్వరగా పట్టుకొని చనిపోయిన, హత్యకు గురైనటువంటి వ్యక్తికి, ఆయన కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా చూడాలి. న్యాయం జరగాలి. స్వతంత్ర అభ్యర్థుల నోళ్లు నొక్కకుండా, స్వతంత్ర అభ్యర్థుల యొక్క స్వేచ్ఛను హరించకుండా, ఆ స్వేచ్ఛావాయువులు నిర్భయంగా ఈ దేశంలో వీచేలా చూసేటట్టు ఆ చూసే బాధ్యత పాలకుల చేతుల్లోనే ఉంది. మరి ఏం చేస్తారో చూద్దాం. ఏది ఏమైనా మిత్రులారా, ఈ ఘటన మాత్రం చాలా నిర్ఘాంతపరిచింది, ఆవేదనకు గురి చేసింది. నాకే కాదు, కోట్లాది మంది స్వేచ్ఛాప్రియులకు ఆవేదన కలిగించినటువంటి ఘటన ఇది మిత్రులారా. చూద్దాం కాలం ఏం శిక్ష వేస్తుందో, ఎవరికి ఏ శిక్ష వేస్తుందో. కానీ అధికారులు, పాలకులు ఎవరిని దోషులుగా పట్టిస్తారో ఏమో. కానీ ఇట్లాంటి ఘటన మరొకటి జరగకుండా ఉంటే మంచిదని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.